ఈరోజు సందేశం యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యంలో 2వ భాగం. ఐ విల్ కమ్ టు యూ, నేను మీ యొద్దకు వత్తును, నేను మీ యొద్దకు వచ్చెదను. యేసుక్రీస్తు స్వయంగా పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండటానికి, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మీకు తోడుగా ఉండటానికి, మీ మధ్యలో నివాసం చెయ్యటానికి నేను మరలా మీ యొద్దకి వస్తాను, నేను మీ యొద్దకి వస్తాను అని యేసు ప్రభు స్వయంగా పలికినట్లుగా మనం లేఖనంలో చదువుకుంటాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం జకర్యా ప్రవక్త 9వ అధ్యాయం 9-10 వాక్యాల్లో పలికినటువంటి మాటని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రాలు తిరగకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధానకరమైన వార్త అన్యజనులకు తెలియజేయుటకై సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకుని బూది గంతముల వరకు ఏలుబడి చెయ్యును గాక. అందరూ సంతోషం చెప్దామని గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగే ఒక సంఘటన గురించి, ఒక అద్భుతమైనటువంటి సంఘటన గురించి జకర్యా ప్రవచన రీతిగా చెప్పినటువంటి మాటను ఇప్పుడు మనం చదువుకున్నాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసభరితులై హృదయపూర్వకంగా ఉల్లసించండి, ఉద్యమంతో నింపబడండి. ఎందుకో తెలుసా? నీ రాజు, నీవు ఆరాధించే రాజు, ప్రభు పేరట వచ్చుచున్నటువంటి రాజు, మహిమ కలిగిన మహారాజు, భూపతులందరికీ రాజాతి రాజుగా ఉన్నటువంటి దేవుడు, రక్షణకర్తగా ఉన్నటువంటి దేవుడు, దీనుడుగా, రక్షణ గలవాడుగా, నీతిపరుడుగా నీ యొద్దకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అనంటే, అన్యజనులకు సమాధాన వార్తను భూదిగంతాల వరకు తెలియపరచడానికి, భూదిగంత ప్రజలను ఏలుబడి చేయటానికి, నీతి న్యాయములతో పరిపాలన చేయటానికి నీ రాజుని యొద్దకి వస్తున్నాడు. ఆయన సమాధానపు రాజు, ఆయన షాలేము రాజు, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్త భూషణులను సరిగా పాలించే మంచి పాలకుడుగా నీ యొద్దకి వస్తున్నాడు అని ఒక చక్కని ప్రవచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన సమాధాన వార్త తెలియజేయటానికి వస్తున్నాడట. బూది గంతాల వరకు సమాధాన సామ్రాజ్యం స్థాపిస్తాడట. చిత్రమైన మాట అక్కడ రాయబడింది. ఎఫ్రాయిములో ఇక యుద్ధ రథాలు తిరగవు, యెరూషలేము పురవీధులలో గుర్రాల చప్పుడు మీకు వినబడదు, యుద్ధపు విల్లును ఆయన కాల్చివేస్తాడు, యుద్ధ వాతావరణం అనేది కనబడకుండా చేస్తాడు. ప్రపంచంలో మీరు ఏ చోటికి వెళ్ళినా సరే సమాధానం సమాధానం సమాధానమే కానీ సమరబేరి అనేది వినబడకుండా అన్ని
అన్ని చోట్ల సమాధానకరమైనటువంటి సూచనలు కనబడేటట్లుగా సమాధానపు రాజు నీ యొద్దకి నీతిపరుడుగా, దీనుడుగా, రక్షణ గల దేవుడుగా నీ యొద్దకు వస్తున్నాడు. కాబట్టి సియోన్ పురమా, యెరూషలేము ప్రాంత నివాసులారా, బహుగా సంతోషించండి. దుఃఖం ఎందుకు? ఆవేదన ఎందుకు? కన్నీళ్లు ఎందుకు? ఉల్లాసభరితులై ఉత్సాహ గానాలతో ప్రభువుని ఆరాధించండి. ఆయన వచ్చుచూ సమాధానాన్ని స్థిరపరుస్తాడు, యుద్ధ వాతావరణాన్ని తొలగిస్తాడు, పరిస్థితులన్నీ అనుకూలపరిచి దేశంలో నలుదిక్కుల నెమ్మదిని కలుగు చేస్తాడని జకర్యా ఓ చక్కని ప్రవచనం చెప్పాడు. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరించిన దినాల్లో 7 సార్లు యెరూషలేములో ఉన్న సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడు. అది 7వ పర్యాయం జైత్ర యాత్రగా యేసుక్రీస్తు వారు ఊరేగింపుగా యెరూషలేముకి వెళ్తున్నాడు. దానికోసం ఒక గాడిద పిల్ల యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ గాడిద మీద బట్టలు వేశారు, దారి పొడుగున బట్టలు పరిచారు, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున వేశారు. ప్రజలంతా బహుజన సమూహం పెద్ద పెద్ద కేకలేస్తా ఆయనకు ముందర వెళుచున్నవారు, ఆయనకి వెనక వచ్చుచున్న వాళ్ళంతా ఏక స్వరంతో దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగా. కానీ గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తుంటే బైబిల్ చెప్తున్నమాట, యెరూషలేము పట్టణమంతా కలవరపడ్డారట. ఏమని తెలుసా? ఈయన ఎవరో అని కలవరపడ్డారట. అంత ఊరేగింపు, అంత జన సమూహాలు అంతగా గుమికూడినట్లుగా అంతవరకు వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అంత ఆర్భాటంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, వృద్ధులు అందరూ కలిసి జైత్రయాత్రగా యెరూషలేము మందిరంలోకి వెళ్ళారండి. యేసు ప్రభు ఆ మందిరంలోకి వెళ్ళగానే మొదట మందిరాన్ని శుద్ధీకరించాడు, రెండవదిగా ఆ మందిరంలో రోగులను స్వస్థపరిచాడు, మూడవదిగా మందిరంలో వింత కార్యాలు జరిగించినట్లుగా బైబిల్ చెప్తుంది. శుద్ధీకరించబడినటువంటి పరిస్థితిని, స్వస్థతలు జరిగినటువంటి పరిస్థితిని, గొప్ప వింతలు, అద్భుత కార్యాలు చూసినటువంటి ప్రజలంతా ప్రభువుని ఆర్భాటంతో స్తుతించడం ప్రారంభించారు. అందుకే బైబిల్ అంటుంది, నీ రాజు నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడై నీ దగ్గరికి వస్తున్నాడు. వచ్చే దేవుడు నిన్ను శుద్ధీకరించవచ్చు, వచ్చే దేవుడు నీ వ్యాధి బాధలను స్వస్థపరచవచ్చు, వచ్చే దేవుడు అద్భుత కార్యాలు జరిగించవచ్చు, వచ్చే దేవుడు గొప్ప వింతలు, కని విని ఎరుగని ఘన కార్యాలు మీ మధ్యలో జరిగించవచ్చు. గనుక మీరు ఇంకా దుఃఖపడొద్దు, ఏడవవద్దు, ఓసోరమంట కూర్చోవద్దు, ఉల్లాసంగా ఉండండి, బహు సంతోషంతో కేరింతలు కొట్టండి. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి, నీ యొద్దకు వచ్చినటువంటి నీ రాజు, నీ పాలకుడు సమాధానం మాత్రం అనుగ్రహించే దేవుడు కాదు కానీ, యుద్ధాలు మాత్రమే మాన్పివేసే దేవుడు మాత్రమే కాదు కానీ, ఒక లోతైన శుద్ధీకరణ ప్రాణాత్మల్లో జరిగిస్తాడు, స్వస్థతలను జరిగిస్తాడు, వింతలు, విచిత్రమైన అద్భుతాలు జరిగించి మిమ్మలను, మీ కుటుంబాలను, మీ ప్రాంతాన్ని ఆయన నీతి న్యాయములతో ఏలుబడి చెయ్యునుగాక. గట్టి చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మీ యొద్దకు ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడు, వచ్చిన దేవుడు ఏ కార్యాలు చెయ్యాలని ఆశపడుతున్నాడు అనే విషయాలు నేను 3-4 విషయాలు చెప్పాలని కోరుకున్నాను. జాగ్రత్తగా అందరూ మనస్కరించి వినండి.
ప్రతి మాట మీ జీవితాల్లో అక్షరాలుగా దేవుడు నెరవేర్చునుగాక. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. యెహోవా మోషేతో, నేను నీతో మాటలాడునప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. అందరూ సంతోషంగా ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. చదివిన మాట విన్నారా మీరంతా? వింటే నేను అడిగే ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పండి. దేవుడు మోషేతో దేని ద్వారా నీ యొద్దకు వస్తానని చెప్పాడు? అందరు నోరితే చెప్పాలి గట్టిగా. కారు మబ్బుల్లో. మోషే జీవితంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు మోషే మీద నమ్మకం ఉంచలేనటువంటి పరిస్థితులు. మోషే మనల్ని వాగ్దత్త దేశానికి తీసుకుని వెళ్తాడా లేదా? మనల్ని మధ్యలోనే విడిచిపెట్టేస్తాడా? మనం మధ్యలోనే సమాధి చేయబడతామా? సంహరించబడతామా? శత్రువుల చేతికి అప్పగించబడతామా? ఎదురవుతున్న పోరాటాలలో చిత్తుగా శత్రువుల చేత ఓడిపోయి అపజయాలతో అవమానాలతో వెనుదిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందా? ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మోషే మీద ఇశ్రాయేలీల సర్వ సమాజం, ప్రధానులు, సామంతులు, గొప్పవారు, అల్పులు, సామాన్యులందరూ కూడా మోషే మీద నమ్మకాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితులు. కారణం, కారు మబ్బులు మోషేని కమ్ముకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కారు మబ్బుల్లో కన్నులకు ఎవ్వరు కనబడనటువంటి పరిస్థితి. ఎటు చూచినా కట్టిక చీకటి, గాఢాంధకారం, దారి తెలియట్లేదు. ఎవ్వరూ మోషేని నమ్మలేకపోతున్నారు. అనుమానంతో, అపార్థంతో, భయంకరమైనటువంటి పోరాటాల మధ్యలో మోషే జీవితం నడిపించబడతా ఉంటే మోషేతో ప్రభు అన్నాడు, నీ చుట్టూ కారు మబ్బులు కమ్ముకున్నాయి, భయంకరమైన చీకటి ఆవరించేసింది, గాఢాంధకారంలో నీ యాత్ర సాగుతుంది. నిన్ను పలకరించేవాళ్ళు కానీ, పరామర్శించేవాళ్ళు కానీ, నీ పక్షంగా నిలిచేవాళ్ళు కానీ, నీ యందు నమ్మిక ఉంచేవాళ్ళు కానీ, నీతో పాటు యాత్ర చేసేవాళ్ళు కానీ కానరాని స్థితిలో ఉన్నావా మోషే? నేను అదే కారు మబ్బుల్లో నీ వద్దకు వస్తాను. నేను నీతో మాటలాడునప్పుడు జనులు విని నిరంతరం నీ యందు నమ్మకముంచునట్లుగా నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. దేవునికి స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కారు మబ్బులంటే కట్టికి చీకటండి. చీకటిని గురించి బైబిల్లో మీరు చదువుకుంటే 66 పుస్తకాల్లో చీకటి తెలిపే గొప్ప పాఠాలు ఏంటంటే, చీకటి అంటే పాపము, చీకటి అంటే మరణము, చీకటి అంటే అపజయము, చీకటి అంటే అజ్ఞానము, చీకటి అంటే అనుమానము. ఇలాంటి అర్థాలతో కూడినటువంటి కారు మబ్బులు ఒకవేళ మీలో ఎవరినైనా కమ్ముకొని, భర్త మీద భార్య నమ్మకం ఉంచలేని పరిస్థితి, భార్య మీద భర్త నమ్మకం ఉంచలేనటువంటి పరిస్థితులు, పిల్లల మీద తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచలేని పరిస్థితులు, తల్లిదండ్రుల మీద పిల్లలు పూర్తిగా నమ్మకం ఉంచలేని పరిస్థితులు, స్నేహితుల మీద పూర్తిగా నమ్మకం ఉంచలేని పరిస్థితి, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళ మీద నమ్మకం ఉంచలేని పరిస్థితి, తోటి విశ్వాసి మీద నమ్మకం ఉంచలేని పరిస్థితి, సేవకుడి మీద నమ్మకం ఉంచలేని పరిస్థితి, విశ్వాసుల మీద
నమ్మకం ఉంచలేని పరిస్థితి, ఇలాంటి కారు మబ్బులు ఒకవేళ కలిగితే ఆ కారు మబ్బుల్లోనే మీ వద్దకు వచ్చాట మీతో మాట్లాడతాడట. మీతో మాట్లాడేటప్పుడు ఎవరైతే నీ యందు నమ్మకం ఉంచడానికి సందేహిస్తున్నారో వాళ్ళందరూ దేవుని మాటలు విని నిరంతరం మీ యందు నమ్మిక ఉంచేటట్లుగా అద్భుత కార్యం నా దేవుడు చెయ్యునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ సంతోషంగా చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఖచ్చితంగా చెప్తున్నాను, కొన్ని కుటుంబాల్లో ఒకరి ఎడల ఒకరికి నమ్మకత్వం లేదు. ఏదో కలిసి కాపురం ఉంటున్నారు, కలిసి నివాసం చేస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు, వాళ్ళకి చేయూతనిస్తున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చడానికి ప్రయాసపడుతున్నారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం ఉంచలేని పరిస్థితి, ఒకరినొకరు ప్రేమించుకోలేని పరిస్థితి, ఒకరినొకరు ఘనపరుచుకోలేనటువంటి పరిస్థితి, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కారు మేఘాల లాంటి సమస్యలు, కారు మబ్బుల్లాంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో, ఎంతోమంది వ్యక్తుల మధ్యలో, ఎన్నో సంఘాల్లో జరుగుతూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రజలు నిరంతరం నీ యందు నమ్మిక ఉంచున్నట్లు, ఒకరి ఎడల ఒకరు నమ్మకం ఉంచుకునేటట్లుగా నేను మీ మధ్యలోనికి వస్తాను, నేను మాట్లాడతాను. నా మాటలు విని ప్రతి ఒక్కరు కూడా నీ యందు నమ్మిక ఉంచేటట్లుగా నేను కార్యము చేస్తానని సెలవిస్తున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కారు మబ్బులు కమ్ముతాయి. ఎలాగో చెప్తాను జాగ్రత్తగానండి. యేసుక్రీస్తుతో కూడా పరిచర్య చేసినటువంటి శిష్యులు బాగా అలసిపోయారు. భోజనం తినటానికి కూడా వాళ్ళకి సమయం లేదండి. బాగా అలసిపోతే యేసు ప్రభు అన్నాడు, మీరు అరణ్యానికి పోయి అలసట తీర్చుకోండి అన్నాడు. యేసు ప్రభు మాట ప్రకారం అలసట తీర్చుకున్నారు. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చి మీరు అద్దరికి వెళ్ళండి అని వాళ్ళని ధోని ఎక్కించి ఆయన ఒంటరిగా ఆ మిట్ట మీద, ఆ ఎత్తైన ప్రదేశం మీద ప్రార్థనలో ఉన్నాడు. ధోని ప్రయాణమై వెళ్తూ ఉంది. దేవుడే వాళ్ళని సాగనంపాడు. ఆ ధోని సరిగ్గా సముద్రం మధ్యలోనికి వెళ్ళింది. అది 4వ జాము. ఇంచుమించు తెల్లవారుజామున 3 గంటల సమయం. తెల్లవారుజామున 3 గంటల సమయం. ఆ సమయంలో సముద్రం మధ్యలోనికి వాళ్ళు ప్రయాణం చేస్తున్న ధోని వెళ్ళిపోయింది. ఆ సమయంలో పెద్ద గాలి ఒకటి వాళ్ళ ధోనికు ఎదురయ్యేసరికి ఆ ధోని నడిపించుటలో వాళ్ళు మిక్కిలి కష్టపడటం ప్రారంభించారు. ఎంత కష్టపడినా ఆ ధోనిని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ నావికుడు సరి అయిన మార్గంలో ధోనిని నడిపించలేకపోతున్నాడు. ధోనిలో ఉన్న వాళ్ళంతా అల్లకల్లోలం అయిపోతున్నారు. ధోనంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. భయంకరమైన గాలి ఒక ప్రక్క, వాన ఒక ప్రక్క. ప్రతికూల పరిస్థితుల్లో ఆ ధోని నడిపించడానికి సామర్థ్యం కలిగిన వ్యక్తులు, ఎప్పుడు ధోని నడిపించట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కూడా నానా కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళంతా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని సముద్రం మధ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు సంభవించినాయి. అది ఎవరైనా చూచి వాళ్ళకి సహాయం చేయటానికి వీలు లేనటువంటి సమయం. అది నిషీధి రాత్రి, తెల్లవారుజామున 3 గంటల సమయం. అది సముద్రం దరిలో లేదు, ధోని సముద్రం మధ్యలో ఉంది. వాళ్ళని ఎవరైనా చూచి, వాళ్ళని సమీపించి, వాళ్ళకి సహాయం చేసి వేరొక ధోనిలో వాళ్ళని అద్దరికి చేర్చేదానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇక ప్రాణాలు పోవటమే కానీ వేరొక మార్గం వాళ్ళకి కనబట్టలేదు. అలాంటి కారు మబ్బులు, అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి సుడిగాలి, పెనుగాలి వాళ్ళ మీద విసురుతూ ఉన్నటువంటి పరిస్థితిలో వాడ బద్దలైపోయే
గతిలో వాళ్ళు ఆ ధోని నడిపించడానికి మిక్కిలి కష్టపడుతుంటే మిట్ట మీద ఒంటరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తానని అభయమిచ్చినటువంటి దేవాదేవుడు ఆ 4వ జాములో సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేవుని స్తోత్ర. వాళ్ళ యొద్దకు వచ్చాడు. వచ్చి బైబిల్ చెప్తుంది, వారిని పలకరించి పరామర్శించి, భయపడబాకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అని ఆ గాలిని తుఫానుని గద్దించి ఆయన ధోనిలో ఎక్కి ఆ ధోనిని అద్దరికి క్షేమంగా చేర్చినట్లు బైబుల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవిత పయనంలో కూడా భక్తిగా విశ్వాసంతో దేవుని మాట ప్రకారమే నడిపించబడుతున్న మీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒకవేళ మీరు ఊహించని పరిణామాలు, ఊహించనటువంటి సమస్య, ఊహించని ఎదురు దెబ్బ మీకు తగిలి మీరు మీ కుటుంబాన్ని నడిపించుటలో, కుటుంబాన్ని పోషించుటలో, పిల్లల అవసరాలు తీర్చడంలో బహుగా కష్టపడుతూ ఉంటే, మిక్కిలి కష్టపడుతూ ఉంటే, ఏవేవో గాలులు మీకు ఎదురవుతూ మీ ఆశల సౌధమంతా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక్కవేళ మీరు ఆవేదన చెందుతూ, అవస్థల పాలైపోతూ, ఆందోళనకు గురైపోయి కృంగినటువంటి స్థితిలో మమ్మల్ని ఆదుకునేవాళ్ళు, మా యొద్దకు వచ్చేవాళ్ళు, మమ్మల్ని పలకరించేవాళ్ళు, మమ్మల్ని పరామర్శించేవాళ్ళు, ఈ చిక్కు సమస్యలో నుంచి మమ్మల్ని బయటపడవేసేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు రారు అని ఒంటరిగా కుమిలిపోతున్నటువంటి పరిస్థితిలో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు వారి యొద్దకు 4వ జామున వారిని వెతుక్కుంటూ వెళ్ళి ప్రతికూలతలన్నిటినీ కనుమరుగు చేసి క్షేమంగా అద్దరికి నడిపించిన దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు. నేడు కూడా రేపు కూడా ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడు. నీ పరిస్థితులన్నీ కళ్ళారా చూస్తూనే ఉంటాడు. ఏ గడియలోనైనా, ఏ జాములోనైనా, ఎలాంటి పరిస్థితుల మధ్యలోనైనా నిన్ను వెతుక్కుంటూ నీ యొద్దకు వస్తాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నిటినీ అనుకూలముగా మార్చునుగాక. విశ్వసించండి గట్టిగా ఆమేన్. కనుక ప్రియులారా, ఎలాంటి కారు మబ్బులు మిమ్మల్ని కమ్ముకున్నా, ఎలాంటి కష్ట స్థితిలో మీ యాత్ర కొనసాగుతూ ఉన్నా, ఇక మేము ముందుకు వెళ్ళలేం, మేము బ్రతకటం కష్టం, కుటుంబాన్ని పోషించడం కష్టం, పిల్లల్ని చదివించడం కష్టం, పిల్లల వివాహాలు చేయటం కష్టం, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగటం కష్టం, విశ్వాసములో, పరిశుద్ధతలో, కృపలో స్థిరపరచబడటం కష్టతరం. అయ్యో ఏంటి కారు మబ్బులు అని కలత చెందుతూ ఉంటే కంగారు పడబాకండి. దేవుడే మాటిస్తున్నాడు, కారు మబ్బుల్లో నీ యొద్దకు వస్తాను, ఎలాంటి పరిస్థితులైనా నేను పలకరించి నీతో మాట్లాడతాను, నీ చుట్టూ ఉన్న వారికి నేను నమ్మిక పుట్టిస్తాను, అసాధ్యాలన్నీ సాధ్యపరుస్తానని. దేవుని స్తోత్ర. ఇందులో ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. కారు మబ్బుల్లో వచ్చిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ కారు మబ్బులు లాంటి కటిక చీకటిని, గాఢాంధకారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మెండైన దీవెనలుగా మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవటాన్ని చెప్తాను చూడండి. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు భూమి మీద మంచు కానీ వర్షం కానీ లేదు. పశువులు కూడా త్రాగటానికి నీళ్లు లేవు. ప్రజలంతా నానా విధాలుగా కష్టపడుతున్నారు, కరువు కోరల్లో నలిగిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా కర్మేలు పర్వతం మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సముద్రంలో నుంచి అరచేయంత మేఘం ఆకాశం మీదకి లేచింది. అరచేయంత మేఘం ఆకాశం అంతా ఆవరించింది. ఆ తర్వాత ఆకాశం అంతా కూడా మేఘములతో కారు కమ్మెను.
నోరు తెచ్చి చెప్పండి ఒకసారి. ఆకాశం అంతా మేఘాలతో ఏమైందండి? కారు గమ్మటం అంటే చీకటి. ఎటు చూసిన ఆకాశం అంతా చీకటి, భూమంతా చీకటి, మనిషి గుర్తుపట్టలేనటువంటి చీకటి ఆవరించినప్పుడు అహాబు మాత్రం భోజనం చేయటానికి రథమెక్కి వెళ్ళిపోయాడు. ఇతడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం అంతా కారు కమ్మినటువంటి ఆ మేఘాలు మబ్బులన్నీ ఏమైందని రాసిందంటే బైబిల్లో, మోపైన వర్షంగా కుమ్మరించబడ్డాయి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వర్షాన్ని గురించి బైబిల్లో యేస్కేలు గ్రంథంలో దీవెనకరమైన వర్షము అనే ఒక మాట రాయబడింది. ఇక్కడ మీరు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతగా కారు చీకటిని అనుభవిస్తున్నారో, కట్టిక చీకటిని అనుభవిస్తున్నారో, శోధించబడుతున్నారో, ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో, కష్టాలని అనుభవిస్తున్నారో, ఆ కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు, వ్యాధులు, మానసికమైనటువంటి ఆ సంక్షోభం అంతా కూడా మీ జీవితంలో మోపైన వర్షంగా, మెండైన దీవెనలుగా మీ ఒక్కొక్కరి మీద కుమ్మరించబడునుగాక. నేను నమ్ముతున్నాను, ఈ ఏప్రిల్ మాసంలో ఎవరి జీవితంలో ఎంత కారు మబ్బులు కమ్ముకున్నాయో ఆ కారు మబ్బు అంతా మోపైన దీవెనలుగా ఒక్కొక్కరి మీద కుమ్మరించబడునుగాక. ఒక్కొక్కరి మీద కుమ్మరించబడునుగాక. ఒక్కొక్కరి మీద కుమ్మరించబడునుగాక. మీరు ఎంత శ్రమలు అనుభవిస్తున్నారో అంత మహిమ, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో అంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు సమృద్ధిని మీరు కల్లారా అనుభవిస్తారు. ఏ చీకట్లో మీరు చిక్కుకున్నారో ఆ చీకట్లోని అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. బైబిల్ చెప్తుంది, అంధకారములో దాచబడిన నిధులను, మరుగైనటువంటి ధనాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. మీ జీవితంలో ఒకవేళ కారు మబ్బులాగా అంధకారం మిమ్మల్ని కమ్ముకుంటే ఆ కారు మబ్బుల్లోని వెతకండి. మీకోసం దేవుడు ఆ కారు మబ్బుల్లో ధన నిధులను దాచిపెట్టాడు, మరుగైన ధనాన్ని దాచిపెట్టాడు. ఆ మబ్బులన్నీ, కారు మబ్బులన్నీ కరిగిపోతాయి. మీరు వెతుకుతున్నటువంటి ఆ మరుగైన ధనం, మీరు వెతుకుతున్నటువంటి ఆ ధన నిధులు ఖచ్చితంగా మీరు సొంతం చేసుకుని అనుభవించి ఆనందించుదురుగాక. గట్టిగా చెప్పాలి అందరూ విశ్వాసంతో ఆమేన్. నేను చెప్పే మాట ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ జీవితాల్లో ఏది సమస్యగా, శోధనగా, ఇబ్బందికరమైన వాతావరణంగా, కష్టతరమైన పరిస్థితులుగా అనుభవిస్తూ ఉన్నారో ఆ చోటే, ఏది లేదు అనుకున్న చోటే అన్నీ దొరికేటట్లుగా, అమ్మో చీకటి అనుకున్న చోటే కమ్మని వెలుగు మీకు కనబడేటట్లుగా దేవుడు ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. కారు మబ్బుల్ని కరిగించి మోపైన వర్షం మీ మీద కురిపించడానికి ఆ కారు మబ్బుల్లో దేవుడు మీలో ఒక్కొక్కరి యొద్దకు దిగివచ్చునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వచ్చిన దేవుడు మొదట ఏం చేస్తాడంటే మనతో మాట్లాడతాడు, మనల్ని పలకరించి ధైర్యపరుస్తాడు. వచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే మన మీద నమ్మిక పుట్టిస్తాడు. మూడోది, వచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే కారు మబ్బుల్ని మోపైన వర్షంగా మారుస్తాడు. మోపైన వర్షంగా మారుస్తాడు. ఈ మూడు శ్రేష్టమైన ఆశీర్వాదాలను కుమ్మరించడానికి ప్రభు చెప్తున్న మాట, ఐ విల్ కమ్ టు యూ, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, వత్తును, వచ్చేదను అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ వస్తాడు. ఈ శ్రేష్ఠ దీవెనలు ఒక్కొక్కరి మీద కురిపించును గాక. మరొక మాటలోకి వెళ్దాం, అందరూ చదువుకుందాం. చూడండి బైబిల్ గ్రంథాన్ని. యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అందరూ సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చేద్దాం గట్టిగా. అందరు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రెండవ మాట చెప్తున్నాను, అందరు తల్లపైకి చూడాలి.
ఇక్కడ రాయబడిన శ్రేష్టమైనటువంటి మాట చూడండి. నేను నీ యొద్దకు వచ్చాను, నిన్ను దృష్టించాను, కళ్ళారా నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ ప్రాయములో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల నడుమ నివసిస్తున్నావో నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చూశాను. చూసినప్పుడు నేను నీ వద్దకు వచ్చి చూడగా నీలో నాకు ఇష్టం పుట్టించే ప్రాయం వచ్చినట్లుగా నేను గుర్తుపట్టాను. ఇష్టం పుట్టించే ప్రాయం వచ్చినట్లుగా గుర్తించాను. అందుకని నీకు అవమానం కలగకుండా, నింద కలగకుండా, సిగ్గు కలగకుండా, నీ మీదకి ఎటువంటి దూషణ రాకుండా ఉండేటట్లుగా నేను నిన్ను పెండ్లి చేసుకుని నీతో ఒక నిత్య నిబంధన చేశాను. అప్పుడు నీవు నా స్వాస్థ్యముగా, నా సొత్తుగా, నా దానవగా మార్చబడ్డావు అని దేవుడు చెప్పినట్లుగా ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. ఏప్రిల్ మాసములో ఈ సహవాసానికి సంబంధించిన ఈ వర్తమానపు వాక్కులు వింటున్న ఒక్కొక్కరి యొద్దకు సర్వశక్తిగల దేవుడు, మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు, కనికర సంపన్నుడైనటువంటి దేవుడు కారు మబ్బుల్లో రాబోతున్నాడు. వచ్చి ఒక్కొక్కరి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక్కొక్కరిని కళ్ళారా చూచునుగాక. ప్రభు మనం చూసినప్పుడండి మనలో ఏమి ఉండాలి అని అంటే బైబిల్ చెప్తున్న చక్కని మాట, ఇష్టం పుట్టించే ప్రాయం మనకు ఉండాలి. అందరూ చెప్పండి గట్టిగా. ఏ ప్రాయం అండి? ప్రాయము అంటే వయసు, ప్రాయం అంటే వయసు, ఇష్టం పుట్టించే ప్రాయం. బైబిల్లో రకరకాల ప్రాయాల గురించి రాయబడింది. లేత ప్రాయమని, నడిప్రాయమని, పై ప్రాయమని, ఇలా కొన్ని వయసుల గురించి వ్రాయబడింది. ప్రాయము కొలది నరునికి శక్తి, సామర్థ్యాలు అనుగ్రహించబడతాయని న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్నటువంటి మన జీవితాల్లో మనం ఏ ప్రాయములో ఉన్నామో, మనం ఏ వయసులో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, మన వయసు ఎంతో, మన సామర్థ్యం ఎంతో, మన బలం ఎంతో, మన మానసిక పరిస్థితులు ఏమిటో పర్యవేక్షణ చేయటానికి సర్వశక్తిమంతుడైన దేవుడు రాబోతున్నాడు. దేవునికి స్తోత్ర. మీకు ఇంకా వివరంగా అర్థమవటానికి పరమగీతలో రాయబడిన మాట చెప్తాను, తలపైకి చూడండి. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదము? ఒక ప్రశ్న ఉంటుంది అక్కడ, ప్రశ్నార్థకం ఉంటుంది. చిన్న చెల్లెలు కూడా కాదు, చిన్న చెల్లెలు. ఆ చిన్న చెల్లెలకి చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలున్నారు, అన్నలున్నారు. పెద్ద అనుభవం కలిగినటువంటి వాళ్ళు చెప్తున్నారు, మాకొక చిన్న చెల్లెలు ఉంది అని అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు చెప్తున్నారు. మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా వయసు రాలేదు, ఇష్టం పుట్టించే ప్రాయం రాలేదు, ఇష్టం పుట్టించే వయసు రాలేదు. వయసులో మా చిన్న చెల్లెలు పరిపక్వత చెందలేదు, మానసికమైనటువంటి పరిపక్వత చెందలేదు, దాని మైండ్ సెట్ ఇంకా మెచ్యూర్ కాలేదు. అయితే ఒక ప్రక్కేమో వివాహ కాలం తెంచుచున్నది, వివాహ సమయం ఆసన్నమవుతుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. అయితే దీని వయసు చూస్తేనేమో చిన్న చెల్లెల్లాగానే ఉండిపోయింది, లేత ప్రాయములోనే ఉండిపోయింది, నడి వయసులోనే ఉండిపోయింది, కానీ ఇష్టం పుట్టించే ప్రాయం మాత్రం రాలేదు అని వాపోతున్నట్లుగా, గుండెలు బాదుకుంటున్నట్లుగా పరమగీతలో మనం గమనిస్తాం. ఎందుకు ప్రభు రాబోతున్నాడు ఏప్రిల్ మాసంలో ఆత్మీయుల దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి అని అంటే మన యొక్క ఆత్మీయ స్థితి
ఏ ప్రాయములో ఉంది, మన శక్తి సామర్థ్యాలు ఏమై ఉన్నాయి అనేది చూడటానికి మన యుద్ధకి రాబోతున్నాడు. మీరు ఏ ప్రాయంలో ఉన్నారు? ఇష్టం పుట్టించే ప్రాయంలో ఉన్నారా? ఇంకా లేత ప్రాయంలోనే ఉన్నారా? కొంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నా, ఎన్ని లోతైన సత్యాలు నేర్చుకుంటున్నా, ఎంత ఉన్నతమైన ఉపదేశాలు బోధిస్తున్నా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన బోధలు బోధిస్తున్నా సరే చిన్నపిల్లల్లాగా బలమైనటువంటి ఆహారం తినాలి, నీతివాక్య విషయంలో అనుభవ జ్ఞానం పొందాలి, సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి మంచి చెడులను, పవిత్రతకు అపవిత్రతకు, ప్రతిష్ఠింపబడిన వాటికి ప్రతిష్ఠ లేని వాటికి ఉన్న వ్యత్యాసం గుర్తుపట్టాలి అన్న ఆలోచన లేకుండా ఇంకా పసిపిల్లల్లాగా లేత ప్రాయంలో ఉన్నవారిలాగా పాలు తాగే స్థితిలో శరీర సంబంధంలాగానే ప్రవర్తిస్తున్నారు. అయితే ప్రియులారా గమనించండి, మన జీవిత పయనంలో, ఆత్మీయ జీవితంలో మన వయసు పెరుగుతున్న కొలది, రోజులు గడుస్తున్న కొలది, శారీరకంగా మనకి ఎలాగైతే ప్రాయం పెరుగుతుందో, వయసు పెరుగుతుందో, వయసుతో పాటు అనుభవం పెరగాలి, ఆధ్యాత్మికమైన ఎదుగుదల కలగాలి. మనలో ఏ ప్రాయం కనబడాలి? దేవాదేవుని కంటే ఇష్టం పుట్టించే ప్రాయం కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇష్టం పుట్టించే ప్రాయం అంటే చూడండి జాగ్రత్తగా. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు. వివాహం చేయాలి అంటే భారతీయ చట్టం ప్రకారం ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండాలి, మగపిల్లలకి 21 సంవత్సరం నిండాలి. అప్పుడే వారికి వివాహం చేయొచ్చు. వాళ్ళు మేజర్లు. ఈ లోపు గనక వాళ్ళకి వివాహం చేస్తే అది చట్టరీత్యా నేరం. వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేస్తారు తల్లిదండ్రుల్ని. కాబట్టి వాళ్ళు మేజర్లు అయ్యేంత వరకు వాళ్ళకి వివాహాలు చేయకూడదని భారతీయ సంస్కృతి చట్టం ఒక నిర్ణయం తీసుకుని రాజ్యాంగంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే బైబిల్ యొక్క రాజ్యాంగం, బైబిల్ యొక్క చట్టం పరలోకం నుండి దిగివచ్చుచున్నటువంటి వరుడికి అంతఃపురములో నుంచి పెండ్లి కుమారుడి వలె రాబోతున్నటువంటి యేసుక్రీస్తుకి భూలోకములో పెండ్లి కుమారుని భార్యగా, వధువు సంఘముగా, సిద్ధపడిన క్రైస్తవ సంఘముగా వరుడైన యేసుక్రీస్తుతో వివాహం చేయబడి నిత్యం యుగయుగాలు అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములో నివాసం ఉండాలని ఆశపడుతున్నటువంటి సంఘానికి ఉండవలసిన వయసు ఎంత అనంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత సంఘములో కనబడాలి. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తుకి 21 సంవత్సరం అనుకోండి, సంఘానికి కూడా 21 సంవత్సరం రావాలి. యేసుక్రీస్తు ప్రేమలో పరిపూర్ణుడు అనుకోండి, సంఘం కూడా ప్రేమలో పరిపూర్ణులుగా మార్చబడాలి. యేసుక్రీస్తు పరిశుద్ధతలో పరిపూర్ణుడు అనుకోండి, సంఘం పరిశుద్ధతలో పరిపూర్ణులుగా మార్చబడాలి. యేసుక్రీస్తు శ్రమల్లో పరిపూర్ణుడు అనుకోండి, సంఘం శ్రమల్లో పరిపూర్ణులుగా మార్చబడాలి. ఇలా సంపూర్ణత లేకుండా, సమానత్వంలోనికి ఎదగకుండా ఆయనకి ఇష్టం పుట్టించే ప్రాయం మనకి రాదు అన్న సంగతిని మనం గుర్తుపట్టాలి. బైబిల్ చెప్తున్న చక్కని మాట చూడండి. నేను నీ యొద్దకు వచ్చాను, నిన్ను భూతత్వంలో పరిశీలించి పరీక్షించి చూశాను. చూసినప్పుడు ఇష్టం పుట్టించే శ్రేష్టమైనటువంటి ప్రాయం, పరిపక్వత కలిగినటువంటి ప్రాయం నీకు వచ్చేసింది. దేవుని స్తోత్ర. నా ఆశ, నా ధ్యాస, నా ప్రార్థన ఒకటే, ఈ సహవాసంలో అడుగు పెడుతున్నటువంటి వాళ్ళంతా ప్రభు రాకడ కొరకు ఎత్తబడటానికి, సిద్ధపడటానికి కావలసినటువంటి ఇష్టం పుట్టించే ప్రాయములోనికి, మంచి వయసులోనికి ప్రతి ఒక్కరూ ఎదుగుదురుగాక. గట్టిగా చెప్పండి.
అక్కడ రాయబడిన చక్కని మాట చెప్తాను చూడండి. ఇష్టం పుట్టించి ప్రాయం వచ్చిందట. నెక్స్ట్ స్టెప్ అక్కడ రాయబడింది ఏంటంటే, నీకు అవమానము కలగకుండునట్లు, నీకు అవమానము కలగకుండునట్లు నేను నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి అని రాయబడింది. ఇష్టం పుట్టించే ప్రాయం, ఆధ్యాత్మికంగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదిగినటువంటి సంఘాన్ని చూసి ఆ సంఘ బిడ్డలకు అట్టి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అంతస్తులో ఉన్నటువంటి పరిశుద్ధుల కట అవమానం కానీ, నింద కానీ, సిగ్గు కానీ, ఎటువంటి దూషణ కానీ కలగకుండా ఉండాలి. అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనత అనుగ్రహించబడాలి అనే ఉద్దేశంతోనట సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను ప్రేమించిన సంఘాన్నట వివాహం ఆడటానికి నిబంధన చేసుకుని, వివాహం చేసుకుని ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొంతమైనటువంటి మనుషులుగా మార్చుకోవడానికి మనల్ని పెళ్లి చేసుకుని మనతో నిబంధన చేసి ఆ నిబంధన స్థిరపరిచి మనల్లో ఒక్కొక్కరినట ఆయన సొత్తుగా, ఆయన సొంతమైనటువంటి ప్రజలుగా మార్చుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్ర. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళంతా ఆయన కుమారులే కదా, ఆయన సొంతమే కదా, ఆయన స్వాస్థ్యమే కదా అనుకుంటారు. కాదు, రక్షించబడిన వాళ్ళంతా ఆయన సొత్తు కాదు, ఆయన స్వాస్థ్యంగా వెంటనే మార్చబడలేరు. ఆయన నీవు నా దానవైతివి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను నిన్ను వివాహం ఆడాను, నీతో నిబంధన చేశాను, నీకు అవమానం కలగనీయను, నేను నీ పక్షంగా ఉంటాను అని చెప్పాలంటే మనలో ఒక్కొక్కరికి ఇష్టమైన ప్రాయం రావాలి. దేవుని స్తోత్ర. ఏ ప్రాయం రావాలి? దేవునికి ఇష్టం పుట్టించే ప్రాయం, దేవుని సంతోషపెట్టే ప్రాయం, దేవుని మనస్సుని ఆనందింపజేసే ప్రాయం రావాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని పరిణయం ఆడతాడని బైబిల్ చెప్తుంది. మీకు ఇంకా వివరంగా అర్థమవటానికి డైరెక్ట్గా ఉన్న ఒక వాక్యం చూపిస్తాను చూడండి. బైబిల్లో యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందామండి. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేరులు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ విచిత్రమైన మాట రాయబడింది. అందరు తల్లపైకి చూడాలి. నీ దేశం వివాహితమగును. నీ దేశానికి పెండ్లి జరగబోతుంది. నీ దేశం పాడైనదని ఇక మీదట చెప్పబడదు. విడవబడిన దానవని నీవిక మీదట పిలవబడవు. ఎప్సిబా అంటే ఇష్టురాలు అని నీకు, బ్యూలా అనగా ప్రతివ్రత పతికి ప్రతిష్ఠించబడింది, పతి కోసం నిర్ణయించబడింది అని నీ భూమికి పేర్లు పెట్టబడతాయి. ఎప్పుడైతే నువ్వు విష్టురాలుగా, బ్యూలా అనే ప్రతివ్రతగా, ప్రతిష్ట కలిగినటువంటి సంఘంగా మార్చబడతావో నీ దేవుడైన యెహోవా నిన్ను గురించి ఆనందిస్తాడు. నీ దేశాన్ని ఆయన వివాహం ఆడతాడు. దేవునికి స్తోత్ర. ఆయన వివాహం ఆడితేనట ఇక వాళ్ళు విడవబడరంటండి. ఆ దేశం పాడైపోవటం కానీ, నాశనమైపోవటం కానీ జరగదట. నేను కోరుకున్నాను మీలో ఎవ్వరూ దేవుని చేత విడవబడకూడదు, మీ కుటుంబాలు పాడైపోయినాయని ఇక మీదట చెప్పబడకూడదు. మీ అందరికీ దేవుడు పేరు పెట్టాలి. ఎప్సిబా, ఇష్టం పుట్టించే ప్రాయము గలదానవు, ఇష్టురాలవు. బ్యూలా, నీవు ప్రతివ్రతవు. అనేక మంది కుమార్తెలున్న వారందరిని మించిన ప్రతివ్రత ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రత్యేకించబడిన దానవని నీకు పేరు పెట్టాలి.
నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. నీ దేశం నీవు దేవునికి వివాహితంగా మార్చబడాలి. అప్పుడే మీ జీవితాల్లో అవమానాలన్నీ కొట్టివేయబడతాయి, నిందలన్నీ దొర్లించివేయబడతాయి. అన్ని విషయాల్లో మీరు ఘనపరచబడి హెచ్చించబడి ప్రభు కుడి పార్శ్వాన కూర్చొని ప్రభు మహిమలో ప్రకాశించుదురుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండో మాట గుర్తుపెట్టుకోండి, నేను నీ యొద్దకు వచ్చి చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెన గనుక నీకు అవమానం కలగకుండా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీతో నిబంధన చేశాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను, నిన్ను అనాథగా విడవను, ఇక విడవబడిన దానివని నీవు అనబడవు, పాడైన దానివని నీ దేశాన్ని గురించి చెప్పబడదు, నువ్వు నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే ఎప్సిబా అని అర్థం, బ్యోలా అంటే ప్రతివ్రత అని అర్థం. దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడు, నీ దేశమంతా వివాహితమైపోతుంది. దేవుని స్తోత్ర. అందుకని బైబిల్లో ఇంకో చోట రాయబడిన మాట ఏంటంటే, సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే అర్థం ఏంటంటే భరించువాడు అని అర్థం. భర్త అంటే అర్థం ఏంటి? భరించువాడు. భర్త యొక్క బాధ్యత ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది, భర్త భార్యని పోషించి సంరక్షించాలి అని చెప్తుంది. మనల్ని గనక దేవుడు పరిణయమాడితే, నిబంధన చేసుకుని పరిణయమాడితే, మనం దేవుని సొత్తుగా మార్చబడితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, పోషిస్తాడు, విడవకుండా చేయి పట్టుకుని నడిపిస్తాడు. మన భారాలు బాధ్యతలన్నీ భర్తగా సృష్టికర్తగా భరించి అన్ని విషయాలు మన ఆలనా పాలన చూసుకుంటాడు. అట్టి ఘనకార్యం జరిగించడానికట ఆయన మీలో ఒక్కొక్కరిని, మన సంఘం అంతటిని కూడా వివాహం ఆడటానికి, ఆయన సొత్తుగా మలుచుకోవటానికి, అవమానమంతా కొట్టివేయటానికి ఆయన మన యొద్దకు దిగివచ్చునుగాక. మూడో మాట చెప్తాను, గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 30-31 వాక్యాలు. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె ఉపచారము చేయసాగెను. తలలపైకి చూడండి. సీమోను పేతురు యొక్క అత్తగారు జ్వరం వచ్చింది ఆమెకి పట్టినటువంటి జ్వరం ఏం చేసిందంటే ఆమెని పడగొట్టింది. బైబిల్ చెప్తున్న మాట చూడండి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండెను. దేంతో పడి ఉంది? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా అందరూ. జ్వరంలో చాలా రకాల జ్వరాలు ఉన్నాయి. తాపకరమైన జ్వరం, విష జ్వరం, టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం, డెంగీ జ్వరం, కరోనా జ్వరం, ఎయిడ్స్ జ్వరం, తర్వాత ప్రేమ జ్వరం, లవ్ ఫీవర్ అంటారు దీన్ని, లవ్ ఫీవర్. ఇలా రకరకాల జ్వరాలు ఉన్నాయి. ఈ జ్వరాలన్నీ చేసే కార్యక్రమం ఏంటంటే, ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకోండి, మొట్టమొదట ఏమైందంటే మొదట వాడు పడిపోతాడు. ఆ జ్వరంతో ఏమైపోతాడంటండి? పడిపోతాడు. తర్వాత అపోస్తుల కార్యాల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒక పొప్లి అనే ఒక వ్యక్తి రక్తభేదుల చేతను జ్వరము చేతను బహుగా బాధపడుచుండెను. జ్వరం ఒక వ్యక్తిని ఏం చేసిందంటే బహుగా బాధ పెట్టింది. ఇంకో చోట రాయబడింది, ఒక కుమారుడికి జ్వరం వచ్చిందంటండి. ఆ కుమారుడట సావసిద్ధమై ఉండెను. కొన్ని జ్వరాలు పండుకోబెడతాయి మంచం మీద, కొన్ని జ్వరాలు బాధ పెడతా ఉంటాయి, కొన్ని జ్వరాలు మరణపు అంచుల్లోనికి తీసుకుని వెళ్ళిపోతాయి, కొన్ని జ్వరాలు పీడిస్తూ ఉంటాయి. జ్వరం వచ్చిందనుకోండి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి యొక్క నోరంతా చేదైపోద్ది, ఏది తినబుద్ధి కాదు, తిన్న త్వరగా జీర్ణం కాదు. తర్వాత జ్వరం తగ్గిన కానీ నీరసం మాత్రం ఒక వారం 10 రోజులు అలాగే అంటిపెట్టుకుని ఉంటుంది. ఎన్నో రకాల అనర్థాలు, నష్టాలను కలిగిస్తుంది. రకరకాల జ్వరాలు మనిషిలో ఈ రోజున
చోటు చేసుకున్నాయి. జ్వరాలను బట్టి చాలామంది బాధపడేవాళ్ళు, పడిపోయేవాళ్ళు, చావు అంచుల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు, నిరాశల నీడలో కూరుకుని పోతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి జ్వరాలతో పీడించబడుతూ ఉంటే సీమోనత్త యేసుప్రభు శిష్యుల్లో కొందరు యేసుప్రభుకి ఆ సమాచారం చెప్పారు. యేసుప్రభు వెంటనే బయలుదేరి ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెంత నిలిచి ఆమె చేయి పట్టుకుని జ్వరాన్ని గద్దించాడు. ఎప్పుడైతే యేసుప్రభు జ్వరాన్ని గద్దించాడో బైబిల్ చెప్తుంది, వెంటనే ఆమె జ్వరము ఆమెను వదిలిపోయెను, ఆమె లేచి ఉపచారము చేయసాగెను. దేవునికి స్తోత్ర. ఇందాక చెప్పాను మీకు, మీలో చాలామందికి అనుభవమే, జ్వరం వదిలిపోయినా కానీ వెంటనే లేచి ఉపచారం చేయలేరు. నీరసం పార్సల్ అవుతూ ఉంటుంది. ఒక వారం 10 రోజులు నీరసంగా సొట్టబొగ్గలు లొట్టకళ్ళు వేసుకుని ఉసూరమంట బిత్తర చూపులు చూస్తూ ఉంటారు జ్వరం వచ్చిన వాళ్ళు. అందరికీ అనుభవం ఇది. కానీ చిత్రం ఏంటంటే యేసు ప్రభు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను పీడిస్తున్న జ్వరాన్ని గద్దించాడట. ఆమెలో ఉన్న జ్వరమంతా ఎప్పుడైతే తొలగిపోయిందో ఆమె వెంటనే లేచి ఇక పని చేయటం మొదలుపెట్టింది. అన్ని పనులు తానే చకచక చేయటం మొదలుపెట్టిందట. ఇదిగో ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు మీతో చెప్తున్న మాట, నేను మీ యొద్దకు వస్తాను, మీ చెంత నిలుస్తాను, మీ శరీరాలను పట్టి పీడిస్తున్న జ్వరాలు ఏవైనా సరే వాటిని గద్దిస్తాను, మీరు వెంటనే లేచి ఉపచారం చేయుదురుగాక. కొంతమంది యవనస్తులకి లవ్ ఫీవర్ పట్టింది. లవ్ ఫీవరు పట్టి ఇక వాళ్ళు ఎప్పుడు చూసిన సన్నిపాత జ్వరంలాగా గజ వణుకుతా, చెమటలు పడతా, బిత్తర సూపులు చూస్తా, తినమంటే తినరు, పండుకోమంటే పండుకోరు, కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళరు, చదువుకోమంటే చదువుకోరు, ఉద్యోగం చేయమంటే చేయరు, ఫ్రీగా కుటుంబ సభ్యులతో మాట్లాడరు, అదో రకంగా లోన్లీగా ఫీల్ అయిపోతా ఉంటారు. రోజుకి బక్క చిక్కిపోతూ ఉంటారు. తింటం మాత్రం పళ్ళాలు తింటారు కానీ రోజుకి చిక్కిపోతూ ఉంటారు. ఏమైందనంటే అదొక దురాత్మ, అదో రకమైన జ్వరం ఆవరించింది. ఏందమ్మా జ్వరం లేదంటే లో ఫీవరా? ఏ ఫీవరు? లో ఫీవర్ వచ్చిందంటే వీళ్ళకి లోపల ఉంటుందండి, బయటికి కనబడుతుంది. అది లోపల వాళ్ళని పట్టి వాళ్ళని బలహీనపరిచి పీడిస్తూ ఉంటుంది. చాలామందికి సేవకులకి పడుతుంది, బెదర్లకే పడుతుంది, సిస్టర్లకే పడుతుంది, విశ్వాసులు కూడా పడుతుంది. చూడండి, కొంతమంది ఎంత తిన్నా కానీ బక్క చిక్కిపోతా కండ్లన్నీ కరిగిపోతూ ఉంటాయి. ఏంటంటే జ్వరం వచ్చిపోతూ ఉంది. అప్పుడప్పుడు ఏమొచ్చిపోతుంది, అది ఆ జ్వరం ద్వారా బాధపడుతూ ఉంటారు. పండుకుని ఏం పని చేయమన్నా చేయరు. నాకు బాగలేదా, నా మనసు బాగా, నాకు బాగా, మీరు చేసుకోండి అంటూ ఉంటారు. ఏమొచ్చిందంటే జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చింది. నా మాటనండి, ఎలాంటి జ్వరాలతో, ఎలాంటి వ్యాధులతో, ఎలాంటి రోగాలతో ఒకవేళ మీరు పడినా, బహుగా బాధపడినా, చావు అంచులోకి వెళ్తున్నా, మీ చెంత, మీ దగ్గరకు ప్రభు రాబోతున్నాడు. మీ చెయ్యి పట్టుకుని మీలో ఉన్న వ్యాధి బాధలనైనా గద్దించబోతున్నాడు. అద్భుత రీతిగా వెంటనే విడుదల కలిగిపోవునుగాక. వెంటనే ప్రతి వ్యాధి బాధ వదిలిపోవునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. వదులుతావా వదలవా అని మీరు బతిలాడాల్సిన అవసరం లేదని, ఏయ్ వదులు అంటే అది వెంటనే వదిలిద్ది. అంతేక వెంటనే వదిలి, అయ్యా మా అమ్మాయిని పట్టినటువంటి ఆ లవ్ ఫీవర్ వదలతలేదు అయ్యా, మీరన్నా వచ్చి చెప్పండి అయ్యా. నేను చెప్పినా లాభం లేదు, నువ్వు చెప్పినా లాభం లేదా? ఈ నెలలో ప్రభు వస్తాడు నీ కూతురు దగ్గరికి, నీ కొడుకు దగ్గరికి. ఖచ్చితంగా ఆ జ్వరాన్ని, ఆ మొత్తుని, ఆ బాధని, ఆ చావు అంచులకు వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల నుంచి విడిపించి మనోనేత్రాలు వెలిగిస్తాడు. నీరసం అంతా తొలగించి ఆ చేదంతా విరిచేసి నోటిని మధురంతో నింపునుగాక. గట్టిగా పడాలలోయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, జ్వరం ఒక్కటే కాదు, ఏ రోగంతో మీరు పడి ఉన్నా సరే మీ దగ్గరికి ప్రభు రాబోతున్నాడు. వాటిని గద్దించబోతున్నాడు. వెంటనే వదిలిపోతాయి. అయ్యా వెంటనే వదిలిద్దా, 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వదిలిద్దా అని ఆలోచన, అనుమానం పెట్టుకోబాకండి. వెంటనే వదులుతాయి. ప్రభు వదిలిచ్చే దెయ్యాలైనా, రోగాలైనా, వ్యాధులైనా సరే వెంటనే వదులుతాయి. మరలా ఇంకా మీ దగ్గరికి రావయి. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఇప్పుడు 3 విషయాలు చెప్పానండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుడు మీ యొద్దకి వస్తున్నాడు కాబట్టి మీరు సంతోషంగా ఉండండి. ఆయన సమాధానాన్ని స్థాపించడానికి, శుద్ధీకరణ కలుగు చేయటానికి వస్తాడు. ఆయన కారు మబ్బుల్లో వస్తాడు, వచ్చి నీతో మాట్లాడతాడు, నిన్ను పలకరిస్తాడు. నువ్వు ఎలాంటి మిక్కిలి కష్టస్థితిలో ఉన్నా సరే దేవుడు నీతో పలకరించి మాట్లాడి పరామర్శించడమే కాకుండా, ధైర్యపరచడం మాత్రమే కాకుండా, నీ యందు నమ్మిక ఉంచేటట్లుగా ప్రజలు నిరంతరం ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగేటట్లుగా దేవుడు ఆ నమ్మికను పుట్టిస్తాడు. మూడోది, నిన్ను కమ్ముకున్న కారు మేఘాలని దేవుడు మోపైన వర్షంగా, మెండైన దీవెనలుగా మారుస్తాడు. రెండోది ఏంటంటే, నీ వద్దకు వస్తాడు, వచ్చి నీకు లేత ప్రాయం వచ్చిందా, నడి ప్రాయం వచ్చిందా, ఇష్టం పుట్టించే ప్రాయం వచ్చిందా అని చూస్తాడు. ఇష్టం పుట్టించే ప్రాయం కనుక నీకు వస్తే నీకు ఇక అవమానం కానీ, నింద కానీ కలగకుండా, నీవు దూషణ పాలు కాకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నీతో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన స్థిరపరిచి నిన్ను ఆయన సొత్తుగా, స్వాస్థ్యంగా మార్చుకుంటాడు. ఇక మీదట మీరు విడవబడిన వాళ్ళని అనబడరు. పాడైందని నీ దేశాన్ని గురించి కానీ, నీ కుటుంబాన్ని గురించి కానీ, నీ సంఘాన్ని గురించి కానీ, నీ సమాజాన్ని గురించి కానీ చెప్పుకోరు. దేవుడు మీ యందు ఆనందిస్తాడు. మీ దేశం వివాహితం చేయబడుతుంది. సృష్టికర్త మీకు భర్తగా ఉండి మీ బాధ్యతలన్నీ భరిస్తాడు. ఆయన మిమ్మల్ని పోషించి సంరక్షిస్తాడు. మూడవదిగా, ఆయన మీ యొద్దకు వచ్చి మీ శరీరాల్లో ఉన్నటువంటి వ్యాధి బాధల్ని గద్దించి వాటిని వదిలిపోయేటట్లుగా ఆజ్ఞాపిస్తాడు. మీరు వెంటనే లేచి మరలా పని చేసుకునేటట్లు, ఉద్యోగానికి వెళ్ళేటట్లు, కాలేజీలకు వెళ్ళేటట్లు, చేతి పనులు చేసుకునేటట్లు, ఆ జీవన సాధనమైనటువంటి పనిలో నిమగ్నమయ్యేటట్లు దేవుడు ఘనకార్యం జరిగిస్తాడు. అయితే జాగ్రత్తగానండి, వాగ్దానం గుర్తుపెట్టుకోండి. నేను మీ యొద్దకు, నోరుదే చెప్పాలి గట్టిగా, నేను మీ యొద్దకు, ఐ విల్ కమ్ టు యూ. నేను మీ యొద్దకు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు? చదువుకుందాం. ఒక్క మాట చదువుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 101వ కీర్తన 2 నుండి 5 వరకు రాసుకోండి. చదువుతున్నారు, వినండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఎంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను ఎన్నడను అనుసరింపను. తలల పైకి చూడండి. భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏదో ఒక సేవకుడిని అడిగినట్టుగా, మీ బంధువులను అడిగినట్లుగా, మీ స్నేహితులు మీరు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, ఇదిగో ఎప్పుడు వస్తావు మా ఇంటికి, ఎప్పుడు వస్తావు మా ఎద్దకు, మా ఇంటికి వచ్చి చాలా అయింది, మా ఇంటికి రాలా, నువ్వు వచ్చిన కొత్తలో వచ్చావు 2 సంవత్సరాల క్రితం, మా ఇంటికి రాలా నువ్వు ఒకసారి కూడా, అసలు మమ్మల్ని మర్చిపోయినట్టున్నావు, మా ఎద్దకు ఎప్పుడు వస్తా, మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతావు, మా ఆతిథ్యం ఎప్పుడు స్వీకరిస్తావు, మా ఇంట్లో కాసేపు కూడా కూర్చోవా అని అప్పుడప్పుడు సేవకుల మీద రుబాబు చేస్తూ ఉంటారు. చూడండి, మీలో కొంతమంది ప్రేమ ఎక్కువయ్యి, అలాగే ఈ భక్తుడు కూడా దేవుడి మీద ప్రేమ ఎక్కువయ్యి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు, నీవెప్పుడు నా యొద్దకు వస్తావయ్యా, నువ్వు నా యొద్దకు రావాలని నేను ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాను తెలుసా, ఎన్ని ఏర్పాట్లు చేసుకుని తెలుసా. మీరు చెప్పేదైతే, అన్న మీకోసం చికెన్ బిర్యానీ వండామన్నా, రొయ్యలు వండామన్నా, తర్వాత పులకాలు కూడా చేసామన్నా, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా, జ్యూస్ కూడా తెచ్చి పెట్టామన్నా అని మీరు చెప్తారు కదా. అయ్యగారి అయ్యింది అలా మరి ప్రభు తినడు అనుకుంటా ఇవన్నీ. అందుకని ఆ ప్రభు కోసం ఏం సిద్ధపరిచాడని రాసిందంటే బైబిల్లో, నిర్దోష మార్గములో వివేకంతో నేను నడుచుకుంటున్నాను, నా ఇంట్లో నేను యథార్థ హృదయం కలిగి నడుచుకుంటున్నా, నా ఇల్లంతట్లో నేను యథార్థ హృదయంతో నడుచుకుంటున్నా, నిర్దోష మార్గములో వివేకముతో, విజ్ఞానముతో, వివేచన కలిగి ప్రవర్తిస్తున్నాను.
మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలి. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అంటనీయను, అవి నాకు అసహ్యం. అబ్బా, ఎంత చక్కని మాటలు చెప్తున్నాడండి. దేవుడు ఒక వ్యక్తి వద్దకు రావాలంటే, ఒక వ్యక్తి ఇంటిలో అడుగు పెట్టాలంటే, ఒక వ్యక్తి ఇంటిని ఆశీర్వదించాలంటే, ఒక వ్యక్తి జీవితంలో మేలు చేయాలంటే, ఒక వ్యక్తితో కలిసి నివాసం ఉండాలంటేనట ఆ వ్యక్తి చేయాల్సిన కార్యాలు వివరంగా చెప్తున్నాడు. చూడండి, టూకీగా చెప్తున్నాను, 4 లైన్లో గుర్తుపెట్టుకోండి. 1, నిర్దోష మార్గములో వివేకంతో ప్రవర్తించాలి. 2, యథార్థ హృదయంతో నడుచుకోవాలి. యథార్థ హృదయంతో నాటకాలు ఆడకూడదు, కపట వర్తన కలిగి జీవించకూడదు, నోటితో ప్రేమతో పలకరించి నొసడుతో వెక్కిరించకూడదు, ముందొక రకంగా వెనకొక రకంగా ప్రవర్తించకూడదు. మన ముందుకు వచ్చి కొంతమంది మన పొగుడుతా గణపరుస్తా మనకు అనుకూలంగా మాట్లాడతారు, మన వెనకాలకి వెళ్ళి మనకి గుంటలు దవ్వుతూ ఉంటారు, మన గురించి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే కపట వర్తన అంటారు. కానీ మన ఇంట్లో, మన హృదయంలో, మన జీవిత విధానంలో మనం ఎలా నడుచుకోవాలి? ఒంటరిగా ఉన్న సంఘంలోనైనా, సమాజంలోనైనా, తల్లిదండ్రుల మధ్యలోనైనా, భర్త ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎలా నడుచుకోవాలంటే యథార్థ హృదయంతో నడుచుకోవాలి. నిర్దోష మార్గంలో ఏ దోషం చేయకుండా, ఏ అపరాధం చేయకుండా, ఏ పాపం జోలికి పోకుండా వివేకంగా మనం ప్రవర్తించాలి. మరో చిత్రమైన మాట, ఏ దుష్కార్యం మన కన్నుల ఎదుట ఉంచుకోకూడదు. ఏ దుష్కార్యం మన కన్నుల ఎదుట ఉంచుకోకూడదు. కొంతమంది పొద్దున్న లేచిన కానించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నులు ఎదుట ఉండేది దుష్కార్యమే. ఏంటో తెలుసా? టీవీ. ఏంటిది? నోరితే చెప్పండి. పెద్ద పెద్ద టీవీ. ఇక సినిమా హాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఒక బ్రదర్ చెప్పాడు నాతో, అన్న ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి దేవుడి దేవల్ల సినిమాలకి వెళ్తావే మానేసానన్న అన్నాడు. నేను చాలా సంతోషపడ్డా. పర్లేదులే బెదర్ అన్న. ఆ తర్వాత అతనే అన్నాడు, ఎందుకన్నా ఓటీటీల్లో, ఫోనుల్లో, టీవీల్లో 3 రోజులకి, వారం రోజులకి వచ్చేస్తున్నాను కొత్త కొత్త సినిమాలో. అందుకని ఇంట్లో ప్రశాంతంగా టిఫిన్ చేసుకుని మంచిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అవి తింటా చూసుకుని నవ్వుకుంటా ఉంటాం ఫ్యామిలీ అంతా తలుపులు వేసుకుని. ఎంత సంతోషంగా చెప్తున్నాడో. మీ కన్నుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకోకూడదు. దేవుని యొద్దకు రావాలంటే నీ కన్నుల ఎదుట ఏ దుష్కార్యమో ఉంచుకోకూడదు. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఏమన్నా తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా, ఏ దుష్కార్యము నా కన్నులతో చూడకుండా నా కన్నులను త్రిప్పివేయండి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా మనోనేత్రాలు తెరవండి. కన్నులు తెరచి సర్వశక్తుని దర్శనం పొందినటువంటి వ్యక్తిలాగాను మార్చండి అని ప్రతి క్రైస్తవుడు పొద్దునే లేవగానే ప్రార్థన చేసుకోవాలి. మీ కన్నులతో సర్వశక్తుని దర్శనం చూస్తున్నారా? ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నారా? దుష్కార్యాలు, వ్యర్థమైనటువంటి దృశ్యాలు, అశ్లీల దృశ్యాలు, ఫారిన్ వీడియోగ్రఫీ చూస్తూ, సొల్లుగార్చుకుంటూ, గుటకలు మింగుతూ, నీచమైనటువంటి కలలు కంటూ, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ, నీచమైనటువంటి ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీ కన్నుల ఎదుట ఏ దుష్కార్యమన్నా ప్రభు నీ యొద్దకు రాడు, నీ ఇంటిలో అడుగు పెట్టలేడు, నిన్ను ఆశీర్వదించలేడు, నీ జీవితంలో ఏ ఉపకారం చేయలేడు. మరొక మాట అక్కడ భక్తుడు చెప్తున్నాడు, భక్తి మార్గము విడిచిన వాని క్రియలు నాకు అంటనీయను, అవి నాకు అసహ్యం. ఒక వ్యక్తి భక్తి మార్గాన్ని విడిచిపెడితే, పరిశుద్ధ మార్గాన్ని విడిచిపెడితే, సన్మార్గాన్ని విడిచిపెడితే, నీతి మార్గాన్ని విడిచిపెడితేనట ఆ వ్యక్తి క్రియలన్నీ కూడా చెడిపోతాయి. ఆ వ్యక్తి క్రియలన్నీ, భక్తి మార్గంలో ఉన్నవాడి క్రియలు కానీ, పద్ధతులు కానీ, ప్రవర్తన కానీ, విధానాలు కానీ, చేష్టలు కానీ వేరుగా ఉంటాయి. భక్తి మార్గాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టి, వాక్యానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి, సమృద్ధిగా ఆహారం ఉన్నటువంటి సంఘాన్ని విడిచిపెట్టి, దేవునికి
దూరమైనటువంటి వాని క్రియలు వేరుగా ఉంటాయి. మీకు తెలుసు కదండి, తప్పిపోయిన కుమారుడు ఇంట్లో ఉన్నంత కాలం చాలా గుట్టుగా, పద్ధతిగా, మర్యాదగా ఉన్నాడు. అప్పుడు వాడి క్రియలు వేరు. ఎప్పుడైతే తండ్రి ఇంటిని విడిచిపెట్టాడో, భక్తి మార్గం విడిచిపెట్టి దూరదేశం వెళ్ళిపోయాడో, అయ్యగారు ఏం చేశాడంటే దుర్వ్యాపారాలు ప్రారంభించాడని, వేశ్యలతో తండ్రి ఆస్తి అంతా తిని పాడు చేశాడని, ఇబ్బందులు పడటం మొదలుపెట్టాడని బైబిల్లో రాయబడి ఉంది. కనుక భక్తి మార్గాన్ని ఒక వ్యక్తి విడిచిపెడితే ఆ వ్యక్తి వ్యాపారాలు మారిపోతాయి, ఆ వ్యక్తి సహవాసం మారిపోతాయి, ఆ వ్యక్తి వెళ్ళకూడని గృహాలకు వెళ్తాడు, చేయకూడని పనులు చేస్తాడు, చేయకూడని వ్యాపారాలు చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితం గందరగోళంగా మారిపోద్ది. చివరికి తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని మీరు చూడండి, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఆఖరికి అయ్యగారు ఎవరితో సహవాసం చేశాడంటే పందులతో సహవాసం చేశాడు. ఏర్పరచబడిన యువరాజు అయ్యుండి పందులతో సహవాసం చేశాడు. మీరందరూ ఎవరనుకుంటున్నారు? నేను అప్పుడప్పుడు అట్లా మాట్లాడతాను కాబట్టి కఠినంగా. మిమ్మల్ని గురించి నా మనసులో ఉన్న ఆలోచన తెలుసా? మీరంతా కూడా ఏర్పరచబడిన యువరాజులు, యువరాణులు. దేవుని స్తోత్ర. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి. ఆ దేవాదేవుడిని నమ్ముకున్న వారం, ఆయన వారసులమైనటువంటి మనమంతా ఎవరమంటే ఏర్పరచబడిన యువరాజులం. యువరాజులమై ఉండి మనం పందులతో సహవాసం చేయొచ్చా? వేశ్యలతో తిని తండ్రి ఆస్తిని పాడు చేయొచ్చా? దుర్వ్యాపారాలు చేయొచ్చా? వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళొచ్చా? ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే భక్తి మార్గం విడిచాడు అని గుర్తుపట్టాలి. భక్తుడు అంటాడు, భక్తి మార్గము విడిచిన వాని క్రియలు నాకు అసహ్యం, వాటిని నేను అంటనీయను. మీ జీవితాల్లో భక్తి మార్గం విడిచిన వారి క్రియలు మీకు అంటుకుని, మీ కనులు ఎదుట దుష్కార్యం ఉంచుకుని, మీ ఇంట్లో యథార్థంగా నడుచుకోకుండా, కపటవర్తనలుగా నడుచుకుంటా, నిర్దోష మార్గంలో నడుచుకోకుండా, నిరపరాధులుగా జీవించకుండా, వివేకం కలిగి ప్రవర్తించకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తించి నా యొద్దకు ఎప్పుడు వస్తావయ్యా, రావయ్యా యేసయ్యా నా ఇంటికి అని ఎన్నిసార్లు పడినా సరే ఆయన అంటాడు, పోవమ్మా నీ ఇంటికి నే రానమ్మా అని అంటాడు ఆయన. అందుకని ఆయన ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనల్ని చూసి దూరంగా సాగిపోకముందే ఆయన మన దగ్గరికి రావటానికి ఆశపడి ఆరాటపడేటట్లుగా, అబ్బాయ్ ఒరేయ్ త్వరగా చెట్టు దిగిరా, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అని దేవుడు చెప్పాలి అని కోరుకుంటే, మీరు ఈ విధంగా నడుచుకుంటే ఆయన అన్నాడు, ఐ విల్ కమ్ టు యూ, నేను నీ వద్దకి వస్తాను. ఖచ్చితంగా ఏప్రిల్ మాసంలో ప్రతి ఇంట్లో సేవకుడుగా నేను అడుగు పెట్టలేనేమో కానీ దేవుడు మాత్రం అడుగు పెట్టబోతున్నాడు. మీ యొద్ద, మీ ఇంటిలో నివాసం ఉండబోతున్నాడు. మిమ్మల్ని సంతోషభరితులుగా మార్చబోతున్నాడు. మీ కుటుంబాన్ని తేజోమయముతో నింపబోతున్నాడు. మీకు కలిగిందంతా ఆశీర్వదించబోతున్నాడు. అందుకే నిర్గమకాండంలో రాసి ఉంటుంది 20-24 అనుకుంటాను, నా నామమును జ్ఞాపకార్థంగా ఉచ్చరించు ప్రతి స్థలములో నేను మీ యొద్దకు వచ్చి మిమ్మను ఆశీర్వదించేదను. ప్రతి స్థలంలో దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ, దేవుని నామం ఎక్కడ ఉంటుందో అక్కడ, యథార్థ హృదయంతో ఎక్కడ ఏ వ్యక్తులు ప్రవర్తిస్తారో వాళ్ళ ఇంట్లోకి దేవుడు వస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. మహిమగల మహారాజా, మీకు కృతజ్ఞతాస్తుతులు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగా. కానీ మీ లేఖనంలో రాయబడినట్లుగా నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై నీ యొద్దకు వచ్చుచున్నాడని ఈ పూట మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మమ్మలను సమీపించి సాహస కార్యాలు చేయటానికి మీ మహోన్నతమైన బాహువును చాపి ఉన్నందుకై మీకు వందనాలు తండ్రి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి అని అభయమిచ్చినందుకు స్తోత్రాలు. ఎంతోమంది దుఃఖంతో, కన్నీళ్లతో, కలవరాలతో
ఆవేదనల సుడిగుండాల మధ్యలో జీవిస్తూ ఉండగా బిడల దుఃఖం సంతోషంగా మార్చి, దుఃఖం నిట్టూర్పులు ఎగిరిపోనట్లుగా, నిత్యానందం ఒక్కొక్కరి తల మీద నిలిచి ఉన్నట్లుగా కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచి సమాధాన వార్తను ప్రకటించి యుద్ధములన్నింటినీ మాన్పి చక్కగా నీతి న్యాయాలతో ప్రియులను పాలించాలని మీరు యొద్దకు వచ్చినందుకై మీకు వందనాలు తండ్రి. ఈ ప్రజలు నిరంతరం నీ యందు నమ్మిక ఉంచున్నట్లు కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడతాను, ఈ ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మిక ఉంచుతారని చెప్పారు. ఇదిగో ప్రభువా, కారు మబ్బులు కమ్మినప్పుడు కన్నులకు ఎవ్వరూ కనబడనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో అంతా అయోమయంగా, గందరగోళంగా, అవస్థలమయంగా మార్చబడినప్పుడు మా దిక్కుగా, వెలుగు కిరణంగా మమ్మల్ని సమీపించి కారు మబ్బుల్లో మా యొద్దకు వచ్చి మాతో మాట్లాడి ప్రతికూల పరిస్థితులను అనుకూలపరచగలిగినటువంటి గొప్ప దేవుడు స్వామి. నమ్మకాన్ని పుట్టించే దేవుడివి, నమ్మిన వారికి మెండైన దీవెనలు కురిపించే దేవుడివి. కారు మేఘాలను మోపైన వర్షముగా ఒక్కొక్కరి మీద కురిపించాలని కోరుకున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఇంతవరకు వ్యక్తిగత జీవితంలో, కుటుంబాలలో, ఆత్మీయ జీవితంలో దీవెనకరమైన అనుభవం లేక శాపగ్రస్తమైన స్థితిలో నడిపించబడుతున్న ఒక్కొక్కరి జీవితంలో మోపైన వర్షము, మెండైన దీవెన కుమ్మరించమని కోరుకుంటున్నాను. మీరు మా యొద్దకు వచ్చి చూడగా మీకు ఇష్టం పుట్టించే ప్రాయం నాలో మాలో కనబడినట్లుగా, ఏ ఒక్కరూ లేత ప్రాయం కలిగిన వారిగా చిన్నపిల్లల చేష్టలు, చిన్నపిల్లల ఆలోచనలు, చిన్నపిల్లల అభిప్రాయాలతో నడిపించబడకుండా అందరూ మానసిక పరిపక్వత కలిగి, ప్రేమ కలిగి, సత్యం చెప్పుచ్చు అన్ని విషయాలు క్రీస్తు వల్లే ఉన్నట్టుకు ఎదుగునట్లుగా సహాయం దయచే. అవమానము, నింద కొట్టివేయండి. రెట్టింపు ఘనత, వైభవాన్ని మీరు కలుగు చేయండి. విడవబడిన వారిగా ఇక మీదట అనబడకూడదు. పాడైనదని మా దేశాన్ని గురించి, మా సంఘాన్ని గురించి, మా కుటుంబాల గురించి ఎవరు చెప్పుకోకూడదు. ఎప్సిబా అని, బ్యోలా అని చెప్పుకునేటట్లుగా మీరు నాయందు మాయందు ఆనందించండి. మా దేశం, మా మినిస్ట్రీ, మా విశ్వాసుల బృందం అంతా మీకు వివాహితం చేయబడాలి. మీరు మాతో నిబంధన చేసుకొనగా మేము మీ సొత్తుగా, మీ వారముగా మార్చబడాలి. మీరు మాకు భర్తగా, మమ్మల్ని భరించువాడుగా, మా పోషకుడుగా, సంరక్షకుడుగా ఉండాలని కోరుకుంటున్నాం స్వామి. అట్టి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. సీమోనత్త జ్వరముతో పడి ఉన్నప్పుడు ఆమె యొద్దకు వచ్చి జ్వరమును గద్దించగా జ్వరము వదిలిపోయిను, వెంటనే ఉపచారం చేయసాగినని మీ లేఖనములు రాయబడింది. ఎంతమంది ఈ ఆరాధనలో వ్యాధి బాధలతో, చిక్కు సమస్యలతో, కోర్టు సమస్యలతో, విపరీతమైనటువంటి ఇబ్బందులతో అడుగుపెట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఉన్నారో అట్టి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు ప్రారంభించండి. వ్యాధుల బలం నిర్మూలపరచండి. కుదరని రోగాలు కుదర్చబడాలి. దీర్ఘకాలిక వ్యాధులు నిర్మూలపరచబడాలి. అసాధ్యాలు సాధ్యపరచబడాలి. అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు ఒక్కొక్క బిడ్డ జీవితంలో జరిగినట్లు సహాయం దయచేయండి ప్రభువా. నిర్దోష మార్గమున వివేకంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావయ్యా? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటాను. ఏ దుష్కార్యము కన్నులెదుట ఉంచుకున్నాను. భక్తి మార్గము తొలగిన వాని క్రియలు నా కంటనీనవి నాకు అసహ్యం. మూర్ఖ చిత్తుల యుద్ధ నుండి నేను తొలగిపోతాను. భక్తుడు తీర్మానంతో ప్రార్థన చేసినప్పుడు అతని యొద్దకు వచ్చి కృపను, న్యాయమును కనుపరిచినటువంటి గొప్ప దేవుడివి. ఈ పూట ఎంతమంది అయితే మీ బిడ్డలు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుంటున్నారో, మొరపెడుతున్నారో వాళ్ళందరి మొరలు ఆలకించి వాళ్ళందరి యొద్దకు దిగివచ్చి భయపడకుము అని మీరు ఒక్కొక్కరితో చెప్పుచున్నందుకై స్తోత్రాలు. ఇంతవరకు సన్నిధి తోడుగా ఉంచినందుకు వందనాలు. ఆది అంతం తోడుగున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాల పర్యంతం తోడై మోపైన దీవెనలు కురిపించునుగాక. ఆమేన్.